మన ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఈరోజు 30 సెకండ్స్ స్మాల్ మీట్ జరుపుకుంటున్నాం ఇక్కడ త్యాగరాయ గాన సభలో. రియలీ మన మీట్లో చూస్తే కొంతమంది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వస్తారు. కాబట్టి పాట పాడాలనుకునే ఉద్దేశం ఈ మధ్య చాలామందికి ఉంది, ముందు నుంచే ఉంది. బాత్రూంలో పాడుకునే వాళ్ళం, ఎందుకంటే స్టేజ్ దొరకదు. స్టేజ్ మీద పాడాలంటే ఉన్న కాలు పట్టుకోవాలా, చేతి పట్టుకోవాలి, ఇవన్నీ లేదు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. మన మంచి త్యాగరాయ గాన సభలో కూడా 4 హాల్స్ పెట్టారు. అందరూ ఎవరంటే ఎక్కడంటే పాడుకోవచ్చు హాయిగా, మినిమం ఫీజులో ఏదో కట్టుకొని. ఈ పాటలు పాడాలనే ఒక ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికే ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్. మేము ఎప్పుడైనా కూడా కొత్త వాళ్ళని, ఈరోజు మన మీట్లో 3 కొత్త వాళ్ళు పాడారు. సో అట్లా కొత్త వాళ్ళు అన్నప్పుడు ఎట్లాగైనా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఆ ట్రాక్ ఎలా పోతుందో తెలియదు, మైక్ ఎలా పట్టుకోవాలో తెలియదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ భరించేదే ఆడియన్స్ అనమాట. మంచిగా పాడినా చప్పట్లు కొట్టాలి, మంచిగా పాడకపోయినా చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీరు చేస్తారు, యూఆర్ డూయింగ్ ఇట్ అబ్సల్యూట్లీ. ఐ డోంట్ సే ఎనీ కంప్లైంట్ ఇన్ దట్. బట్ నేను విన్నపించుకుంటున్నాను, ఎందుకంటే ఏంటా కొంతమంది సరిగా పాడట్లేదు అనుకోకండి. వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. ఈ స్టేజ్ మీద పాడడం కానీ స్టేజ్ మీద మాట్లాడడం అనేది జోక్ కాదండి. మైక్ చేతిలో పెట్టగానే వణుకుతుంది. నాకు కూడా చిన్నప్పుడు ఈ మైక్ చేతిలో పెట్టగానే వణికేది, మాట వచ్చేది కాదు అనేవాడిని. అట్లా మైక్లో మాట్లాడడం ఒక వింత, పాట పాడడం ఇంకో పెద్ద వింత. కాబట్టి ఇప్పుడు మన కేక్ కటింగ్కి మా జగన్మోహన్ రావు గారు అరేంజ్ చేశారు. అన్ని ఫ్యాన్లు బంద్ చేస్తే మాకు వర్షం లోపల వచ్చేస్తుంది. ఓకే, కేక్లో మనకు క్యాండిల్ పెట్టేది లేదు, ఒట్టి జస్ట్ ఫార్మాలిటీకి. ఎందుకంటే ఐ ఆల్వేస్ సెలబ్రేట్ ఆల్ ది ఫంక్షన్స్ విత్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు ఫ్రెండ్సే ముఖ్యమండి. మన రిలేషన్స్ ఉంటారు, ఏదైనా పండగ ఉంటే పిలిస్తే వస్తారు, తింటారు, బాయ్ అని పోతే వెళ్ళిపోతారు. ఈ ఫ్రెండ్స్ని పిలిస్తే, మొన్న రీసెంట్లీ మా ఇంట్లో గృహప్రవేశం జరిగితే పొద్దున 8 గంటలకు రమ్మంటే అందరూ 7:30కి వచ్చారు. దే వర్ విత్ మీ. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇందులో ఒక విషయం నేను కూడా చెప్పదలుచుకున్నానండి. నేను భువనరాధారాణి. నా ఫస్ట్ పాట గణేష్ గారి ప్రోగ్రాంలోనే ఈ స్టేజ్ మీదే పాడాను. అందు గురించి నేను చాలా గణేష్ గారికి ఫ్యాన్ అండి. ఎందుకంటే నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మహా గాయకులు ఆయన. నేను ఆ విషయం మాత్రం గర్వంగా చెప్తున్నాను. సో ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా నేను ఈరోజు ఆయనని గ్రీట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ గారు. అహో ఒక మనసుకు నీడే సౌండ్ హలో రావట్లే ఒక మనసుకు నేడే పుట్టిన రేవే. అహో నన్ను పల్లవి పాడే చల్లని రోజు ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిగా జనించు రోజు. పుట్టిన రోజు నల్లని రోజు. మాటలుతున్నది మాటల ఉండే మూగమది, కమ్మని కలపు కావ్యమయే కవితలు రాసే మౌనమది.
ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన ఇది భావము బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం అహో తన పల్లవి పాడే చల్లని రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు గణేష్ గారు పువ్వుల కన్నడు దొరకనిది రంగు లేనిమది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది చేతికి అందని హ్యాపీ బర్త్డే టు గణేష్ గారు హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భువన, థ్యాంక్ యూ. అన్ని పాటలకి మించి ఈ పాటను నాకు ఇచ్చినందుకు నిజంగా మరొకసారి గణేష్ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్. నెక్స్ట్ సాంగ్ చమ్కీలా అంగేసి అంటూ దసరా నుంచి ఈ సాంగ్ని పాడడానికి జగన్మోహన్ రావు, శ్యామల వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్. మా ట్రూప్లో ముగ్గురు హస్బెండ్ వైఫ్స్ ఉన్నారు. ఎక్కడైనా హస్బెండ్ పాడితే వైఫ్ పాడరు, వైఫ్ పాడితే హస్బెండ్ పాడనివ్వడు. కానీ మా ట్రూప్లో ముగ్గురు కపుల్స్ ఉన్నారు, ఇద్దరు పాడతాం అనమాట. అందుకనే నేను, మా వైఫ్ శ్రీదేవి, అలాగే జగన్మోహన్ రావు, శ్యామల, ఇందాక వచ్చినట్టు రావు గారు ప్లస్ వేదవతి గారు, వీళ్ళు ముగ్గురు కపుల్స్ అనమాట. హలో 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 హలో